హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు పూరా లోకల్. నూతన సంవత్సరానికి గాను తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి విశేష చెప్పడానికి క్యూ లైన్ కట్టారు కాంగ్రెస్ ప్రభుత్వంలో పనిచేస్తున్న ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ చైర్మన్లు, అలాగే ఇటు ప్రభుత్వ అధికారులైన ఐఏఎస్ అధికారులు, ఐపీఎస్ అధికారులు, సీఎంఓ అధికారులు అందరూ ఆయన ఇంటికి క్యూ లైన్ కట్టారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి విశేష చెప్పడానికి, నూతన సంవత్సర విశేష చెప్పడానికి. దాంట్లో భాగంగా ఇక్కడ వాళ్ళందరితో ముచ్చటిస్తున్నారు, ముఖ్యంగా మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతోటి. సో దీంట్లోనే ఆయన అనౌన్స్ చేయడం జరిగిందంట. అదేంటంటే సంక్రాంతికి గేమ్ చేంజర్ స్కీమ్స్. సంక్రాంతికి గేమ్ చేంజర్ స్కీమ్స్ ఎందుకన్నారంటే త్వరలో లోకల్ బాడీ ఎలక్షన్స్ అయితే రాబోతున్నాయి, స్థానిక సంస్థల ఎలక్షన్స్. సంక్రాంతి తర్వాత నోటిఫికేషన్ జారీ చేసే అవకాశం ఉందంటున్నారు. ముఖ్యంగా గ్రామ పంచాయతీ ఎన్నికలు మొదట, తర్వాత మున్సిపల్ ఎన్నికలు తర్వాత, ఇవి రెండింటినీ కాంగ్రెస్ ప్రభుత్వం అయితే ఛాలెంజింగ్గా తీసుకొనుంది. ముఖ్యంగా బయట జిల్లాలు, హైదరాబాద్ కంటే ఎక్కువ బయట జిల్లాల నుంచే సీట్లు ఎక్కువగా వచ్చాయి కాబట్టి గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కూడా బయట ఎక్కువగా ఖచ్చితంగా అసెంబ్లీ ఎన్నికల్లో ఎలా గెలిచామో అలాగే ఈ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కూడా ఖచ్చితంగా అదే విధంగా విజయ దుందుబి మోహించాలన్నట్టు కాంగ్రెస్ ప్రభుత్వం యోచిస్తుంది. అసలు ఇప్పటివరకు ఇచ్చిన 6 గ్యారంటీల్లో ఏ పథకాలు అమలు అవుతున్నాయో ఒకసారి చూద్దాం. మహాలక్ష్మి పథకం కింద మహిళలకు ప్రతి నెల 2,500. ఇప్పటివరకు అయితే ప్రతి మహిళకు 2,500 రూపాయలు అయితే ఎక్కడ ఇస్తున్న దాఖలాలు అయితే కనిపించట్లేదు. మహిళలు కూడా చెప్తున్నట్టు తెలుస్తుంది. ఇక 500కి గ్యాస్ సిలిండర్, అది అందరికీ వస్తుంది. 500కు గ్యాస్ సిలిండరు అది అందరికీ వస్తుంది, అందరూ చెప్తున్న విషయమే. ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కూడా అందరూ ఉచిత ప్రయాణం చేస్తున్నారు మహిళలు. అక్కడక్కడ చిన్న గొడవలు అవుతున్నాయి కానీ పర్లేదు, సాఫీగానే సాగుతుంది అని అంటున్నారు. ఇక రైతు భరోసా ప్రతి ఏటా ఎకరానికి 15,000, అంటే ఒక్క ఎకరానికి 7,500 అనమాట. అంటే 2 దఫాలుగా పంటలు పండిస్తారు కాబట్టి ప్రతి ఏటా 15,000. ఇది ఇంకా ఇప్పటివరకు అయితే అమల్లోకి రాలేదు. మరి ఈసారి వేస్తానన్నారు. ఇంకా రైతు భరోసా ఎప్పుడు వేస్తారో మరి తెలియని పరిస్థితి. నాకు తెలిసి ఇది స్థానిక సంస్థల ఎన్నికల ముందే పడితే ఏమో రైతు భరోసా. అలాగే వ్యవసాయ కూలీలకు 12,000 ఇప్పటివరైతే కొంత జమ చేసినట్టయితే తెలుస్తుంది. అంటే ఎవరికైతే భూమి లేకుండా వ్యవసాయం చేస్తారో, వ్యవసాయానికి సంబంధించి పనులు చేస్తారో వాళ్ళకి భూమి లేని రైతులు ఉంటారన్నమాట. వాళ్ళు భూమి లేని రైతులు ఎందుకంటే వ్యవసాయం మీదే ఆధారపడి పనిచేసే కూలీలు ఉంటారు. సో వాళ్ళకి సంవత్సరానికి 12,000 కొంతవరకు అయితే జమ చేసినట్టయితే తెలుస్తుంది. ఇక వరి పంటకు 500 బోనస్, సన్నవడ్లకు 500 బోనస్ ఇస్తామన్నారు, ఇచ్చినట్టు కూడా తెలుస్తుంది. అలాగే ఇక గృహజ్యోతి ప్రతి కుటుంబానికి 200 యూనిట్లు ఉచిత విద్యుత్ ఇస్తున్నారు. 200 యూనిట్లు అందరికీ అందుబాటులోనే ఉంది. ఇక ఇందిరమ్మ ఇండ్లు, ఇల్లు లేని వారికి ఇంటి స్థలం 5 లక్షలు, ఉద్యమకారులకు 250 చదరపు గజాల ఇంటి స్థలం. ఇదైతే అమల్లోకి ఇంకా రాలేదు. మరి ఇందిరమ్మ ఇల్లు లేని వారికి ఇంటి స్థలము అలాగే 5 లక్షలు, ఇది అనౌన్స్మెంట్ చేశారు, మరి ఇంకా అమల్లోకి రాలేదు ఈ పథకం. యువ వికాసం కింద విద్యార్థులకు 5 లక్షలు, ఇది కూడా అమల్లో లేదు. విద్యా భరోసా కార్డు ప్రతి మండలంలో తెలంగాణ ఇంటర్నేషనల్ స్కూల్స్. ఈ యువ వికాసంలో ఉన్న ఈ పథకంలో ఉన్న ఇవి ఏవైతే ఆప్షన్స్ ఉన్నాయో ఇవైతే ఇంతవరకు అయితే అమల్లోకి రాలేదు. ఇక చేయూత కింద 4,000 నెలవారీ పింఛను. ఇప్పటివరకు అయితే మరి పింఛను 2,000 ఇస్తున్నట్టయితే వృద్ధులు చాలామంది చెప్తున్న పరిస్థితి. ఇదొకటి. రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకంలో 10 లక్షల వరకు బీమా, అదే 10 లక్షల వరకు ట్రీట్మెంట్ వరకు అయితే ప్రభుత్వమే భరిస్తుంది ఆరోగ్యశ్రీ కార్డు ఉన్న వాళ్ళకి. ప్రస్తుతం ఈ పథకంలో ఎక్కువగా అమల్లో ఉన్నది ఏంటంటే, ఒకటి మహాలక్ష్మి పథకం అమల్లో ఉంది, అలాగే గృహజ్యోతి పథకం అమల్లో ఉంది, చేయూతలో ఆరోగ్యశ్రీ అమల్లో ఉంది. యువ వికాసం అయితే ఆ జోలికే పోలేదు. ఇక ఇందిరమ్మ ఇండ్ల జోలికి కూడా పోలేదు. రైతు భరోసాలో 15,000 అన్నారు, కానీ సంవత్సరానికి 15,000 అన్నారు, ఎకరానికి 7,500 అన్నారు. పోయినసారి మాత్రం 5,000 వేసిర్రు. మరి ఈసారి ఎకరానికి 7,500 వేస్తే బాగుంటుందని అంటున్నారు. అది కూడా మరి ప్రభుత్వం ఆలోచనలో ఉందంట. 7 ఎకరాలు లోపు వారికే, 7 ఎకరాల నుంచి లోపు ఉన్న వారికే ఈసారి రైతు భరోసా. ఒకప్పుడు రైతు బంధు, ఇప్పుడు అది రైతు భరోసా. వాళ్ళకే ఈ డబ్బులు వచ్చే అకౌంట్లో పడే అవకాశం ఉంది. అలాగే ముఖ్యంగా ఎవరైతే వ్యవసాయం చేస్తారో, ఈ 7 ఎకరాలు ఉండి దానిపైన వ్యవసాయం చేస్తారో, ఆ భూమిలో వ్యవసాయం చేస్తారో వారికి మాత్రమే రైతు భరోసా వర్తించే అవకాశం ఉన్నట్టయితే తెలుస్తుంది. అంటే 50-50 అమలు అవుతున్నాయి. మరి ఈ గేమ్ చేంజర్ స్కీమ్స్ అంటే ఇప్పటివరకు అమలు కానివన్నీ ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో అమలు చేసే అవకాశం ఉందేమో అని అన్నట్టు తెలుస్తుంది. ముఖ్యమంత్రి మీటింగ్లో అటు ప్రజలు కూడా చాలా ఆశగా ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే నమ్మి ఓట్లు వేశారు. ముఖ్యంగా ఆశగా అంటే
వీళ్ళు చెప్తేనే కదా వాళ్ళు నమ్మి ఓటేసేది ప్రజలు. కాబట్టి మరి ఇవి గేమ్ చేంజర్ స్కీమ్సే అనుకోవచ్చు. మరి ఇవి కాకుండా మరి ఇంకేమున్నాయి మరి గేమ్ చేంజర్ స్కీమ్స్ కొత్తవి మరి అయితే ప్రకటించలేదు, జస్ట్ ఇలాంటివి అని చెప్పారు మరి గేమ్ చేంజర్ స్కీమ్స్. ఒకసారి పాయింట్స్ తెలుసుకుందాం. కొత్త ఏడాదిలో కొత్త లక్ష్యాలతో ముందుకెళ్దాం. కొత్త ఏడాది వచ్చింది, ఇక కొత్త టార్గెట్స్ పెట్టుకుందాము అందరము అని ముఖ్యమంత్రి అయితే అందరికీ మిగతా ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు, ఎమ్మెల్సీలతో చెప్పినట్టయితే తెలుస్తుంది. ముఖ్యమంత్రి ఈ సంవత్సరంలో ఆయన పనితీరు ఎలా ఉందో ఆయన ప్రోగ్రెస్ రిపోర్టు కూడా తయారు చేసుకుంటున్నాడంట. మీరు కూడా అలాగే ఒక ప్రోగ్రెస్ రిపోర్టు మీది కూడా రెడీ అవుతుంది. ప్రతి ఎమ్మెల్యేది, ఎంపీది, మంత్రులది, ఎమ్మెల్సీలది, కార్పొరేషన్ చైర్మన్లది, అందరిది ఒకటి ప్రోగ్రెస్ రిపోర్ట్ అయితే రెడీ అవుతుంది. ఈ సంవత్సర కాలంలో మీరు ఏమేమి చేశారు, ఎక్కడెక్కడ తిరిగారు, అభివృద్ధి పనులు ఎంతవరకు జనాల్లోకి తీసుకెళ్లారు ఇంటింటికి అనే విధంగా అయితే మీటింగ్లో చెప్పినట్టయితే తెలుస్తుంది. అందరి ప్రోగ్రెస్ రిపోర్ట్లు రెడీ అయినాక మరి బాగా పని చేయని వాళ్ళకి మరి వార్నింగ్ ఇస్తాడా, లేకపోతే ఇంకా మీ పనితీరు మెరుగుపరచుకోమని చెప్తాడా ఏంటో మరి ముఖ్యమంత్రి. మనం అనుకున్నట్టు లోకల్ బాడీ ఎన్నికలు చాలా కీలకం. ముఖ్యంగా లోకల్ బాడీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి హైదరాబాద్లో జరిగే స్థానిక సంస్థల ఎన్నికలు చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఒక సీటేమో గెలిచినట్టుంది ఎన్నికల టైంలో, అది కూడా సిటీకి దగ్గరలో ఉన్న అసెంబ్లీ సెగ్మెంట్లో గెలిచినట్టుంది. సిటీలో అయితే ఒకటి గెలవలేదు. తర్వాత ఉప ఎన్నికలు వస్తే దాంట్లో ఒకటి గెలిచింది అనుకుంటా. కాబట్టి లోకల్ బాడీ ఎన్నికల్లో ముఖ్యంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో హైదరాబాద్ చాలా కీలకంగా మారనుంది కాంగ్రెస్ పార్టీకి. కాబట్టి ఇప్పటి నుంచే ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఇక్కడ ఎవరెవరు ఉన్నారో హైదరాబాద్లో, ఇక్కడ అలాగే జిల్లాల్లో అందరూ ఇంటింటికి తిరగండి. ఎవరి నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు, ఎంపీలు మీ నియోజకవర్గాల్లోనే ఉండండి. అక్కడే ఉండి జనంతో మమేకం అవ్వండి, కార్యకర్తలను ఎంకరేజ్ చేయండి అన్నట్టు చెప్పినట్టయితే తెలుస్తుంది. అదే కార్యకర్తలు ప్రజలకు అందుబాటులో ఉంటూ సమస్యలు పరిష్కరించండి. ఎవరైనా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ముఖ్యంగా ఈ గవర్నమెంట్ను అంటే ఈ మాటలను 6 గ్యారంటీ అనే మాటలను నమ్మి, 6 గ్యారంటీలు అనే మాటలను నమ్మి ఎవరైతే ఓట్లేశారో వారు మాకు సమస్యలు ఉన్నాయంటూ ఇటు గాంధీ భవన్ గడప తొక్కినా, అటు ఎమ్మెల్యేల ఆఫీసులు, ఎంపీల ఆఫీసులు, మంత్రుల ఆఫీసులు గడప తొక్కిన వాళ్ళ సమస్యలు పరిష్కరించండి అంటూ ముఖ్యమంత్రి నూతన సంవత్సరం వచ్చింది కాబట్టి ఈ విధంగా చెప్పినట్టయితే తెలుస్తుంది. త్వరలో పార్టీకి మరిన్ని వలసలు ఉంటాయని వెల్లడి. ఇప్పటికే 10 మంది అయితే వలస వచ్చారు కాంగ్రెస్ పార్టీలోకి. ఎందుకంటే ప్రభుత్వం వాళ్ళదే ఉంది. ఇది కామన్ రాజకీయ నాయకులకి. ఏ పార్టీ అధికారంలోకి ఉంటే కొంతమంది ఆస్తులు కాపాడుకోవడానికి అంటారు, కొంతమంది రాజకీయంగా జనాలకి అందుబాటులో ఉండి, ఎందుకంటే అధికారంలో లేని పార్టీ ఎమ్మెల్యేలకు ఎలా ఉంటుందో వాళ్ళకి స్వతహాగా తెలుసు అని కొంతమంది అంటారు. కొంతమంది పార్టీ కోసమే బతికే ఎమ్మెల్యేలు ఉంటారు, వాళ్ళైతే వలస పోరు. ఇక అధికారమే ఇంపార్టెంట్. అధికారంలో ఉన్న పార్టీలో ఉంటే జనాల్లో పలుకుబడి ఉంటుందని నమ్మే ఎమ్మెల్యేలు అలా వలస వెళ్తుంటారు. సో ఇప్పటివరకైతే 10 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలోకి వచ్చినట్టు అందరికీ తెలుసు. రానున్న రోజున మరికొంతమంది ఎమ్మెల్యేలు వస్తారేమో చూడాలి. 13 నుంచి సీఎం విదేశీ పర్యటన, 17 వరకు ఆస్ట్రేలియా, తర్వాత సింగపూర్. అంటే దాదాపు ఇటో వారము అటో 4-5 రోజులు, మొత్తం 2 వారాలు. అంటే 10 అంటే ఇక 2 వారాలు అనుకుందాము, 10-12 రోజులు. 2 వారాల వరకు సీఎం అందుబాటులో ఉన్నాడు కాబట్టి అందరినీ ఇంటికి పిలిపించి వాళ్ళు కూడా విశేష చెప్పడానికి వచ్చారు కాబట్టి అందరిని కూర్చోబెట్టి ఇకపైన నేను 12 రోజులకైతే అందుబాటులో ఉన్నాను రాష్ట్రాన్ని మొత్తం మీరే చూసుకోవాలి. నేను లేని లోటుని ఈ 12 రోజులు మీరు రాష్ట్రంలో గడప గడప ఊరూరా నియోజకవర్గం మొత్తం తిరిగి కాంగ్రెస్ పార్టీని ఇంకా జనాల్లోకి తీసుకెళ్లాలి అని అయితే దిశానిర్దేశం చేసినట్టయితే తెలుస్తుంది. ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి పూరా లోకల్, యువర్ చాయిస్ ఫర్ లోకల్ వాయిస్.